looked, and behold, a pale horse, and his name that sat on him was Death, capital D, Death, వాడి పేరది. And hell followed with him, and power was given unto them over the fourth part of the earth to kill with sword, with hunger, with death, and with the beast of the earth. కాబట్టి భయంకరమైన ఈ యొక్క మరణాలు ఖడ్గం వలనను కరువు వలనను ఈ మృత్యువాత పడుతూ ఉన్నారు. క్రూర మృగము వలనను వారు భూమి యొక్క 4వ భాగము బలైపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన విపత్తు! ఇక మానవుడికి శక్తి లేదు ఎదుర్కొనుటకు, తప్పించుకొనుటకు, కాపాడుకొనుటకు. బలైపోవలసిందే. కరువు వలన, ఖడ్గం వలన మరియు క్రూర మృగాల వలన ఈ భయంకరమైన నాశనము భూమి మీదకి దిగి వస్తూ ఉంది. ఆ సమయంలో రక్షించబడిన సంఘము ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండరు. దేవుని యొక్క నామము నందు భయభక్తులు కలిగి ఆయన భయములో జీవించుచున్న వారి చుట్టూ దేవదూతలు వారిని కాచి భద్రపరుస్తూ ఉంటాయి. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత ఈ దేవదూతలు కూడా వారికి కాపలుగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఆ యొక్క సంఘములో చేర్చబడిన విశ్వాసులు పైకి ఎత్తబడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు, దేవదూతల కాపుదల భద్రత ఉండదు. మరియు ఈ యొక్క రక్షించబడి ప్రత్యేకపరచబడిన ఈ సంఘ వధువు కూడా, సంఘము కూడా ఉండరు. కాబట్టి విడువబడిన వారు పాపము, శాపము, ఉగ్రత కలిగి వేదన అనుభవించిన వారుగా మిగిలిపోతారు. వారు ఇటువంటి భయంకరమైన క్రూర మృగాల చేత